వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు కూటమి ప్రభుత్వం కేసుల కళ్లం వేస్తోందా? వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటం అనగానే ప్రభుత్వం అమ్ముల పొదిలోని కేసుల అస్త్రం బయటకు తీస్తుందా? పార్టీ అధినేత జగన్ మొదలు కీలక నేతల వరకు కేసుల చట్రంలో బందీలను చేస్తుందా? రాష్ట్ర రాజకీయాల్లో పట్టు కోసం జగన్ ఎత్తులకు కూటమి ప్రభుత్వం కేసుల కత్తులతో సమాధానం చెబుతోందా అంటే అవునని అంటున్నాయి వైసీపీ వర్గాలు. వైసీపీని రాజకీయంగా కోలుకోకుండా చేయాలని కూటమి ప్రభుత్వం వేస్తున్న ఎత్తులను ఆ పార్టీ ఎలా ఎదుర్కోబోతోంది? కేసులు జగన్మోహన్ రెడ్డి దూకుడిని కంట్రోల్ చేయగలవా? ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగేదే లేదని ఫ్యాన్ పార్టీ నేతలు ఎందుకు తెగేసి చెబుతున్నారు? లెట్స్ వాచ్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నారు. గత 5 ఏళ్లు అధికారం అనుభవించిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వం కేసుల రుచి చూపిస్తుంది. ఏదో ఒకరో ఇద్దరో ఇలా కేసుల చక్రబంధంలో చిక్కుకోలేదు. వైసీపీ అధినేత జగన్ మొదలు పార్టీలోని ముఖ్య నేతల వరకు అందరూ ఏదో ఒక కేసులో విచారణ ఎదుర్కొంటున్నవారే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. కొన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులపై న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ కేసుల్లో విచారణ ఓ కొలిక్కి రాలేదు. తాజాగా జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ఆదేశించింది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జగన్ కూడా వ్యక్తిగత హాజరు మినహాయింపు వ్యవహారంలో వెనక్కి తగ్గారు. ఈ నెల 21 వరకు తాను కోర్టు ముందు హాజరవుతానని తెలిపారు జగన్. 2019 ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ సిబిఐ కోర్టుకి హాజరు కాలేదు. గత ఎన్నికల తర్వాత జగన్ మళ్లీ సిబిఐ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ కేసు నమోదు చేసింది. 3000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందంటూ విచారణ కోసం సిట్ని ఏర్పాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగానే ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టింది అనేది వైసీపీ నేతల వాదన. ఈ కేసులో జగన్ కి అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి లాంటి వారిని జైలుకు పంపించింది ప్రభుత్వం. ఈ కేసు రానున్న రోజుల్లో ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసును తిరిగి విచారించేందుకు సిబిఐ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ కేసును తిరిగి విచారణ చేపట్టాలని వివేకా కుమార్తె కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశిస్తే విచారణ కొనసాగించేందుకు అభ్యంతరం లేదని సిబిఐ తెలిపింది. వివేకా కేసులో జగన్ సోదరుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సిబిఐ విచారణ తిరిగి కొనసాగిస్తే అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. అయితే వివేకా కుమార్తె సునీత వెనక టీడీపీ నేతలున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని టీడీపీ చూస్తోంది అంటూ వైసీపీ నేతలు చాలా రోజులుగా చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో ఉండటంతో ఈ కేసులో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. జగన్ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ అయిందంటూ మరో బాంబు పేల్చారు సీఎం చంద్రబాబు. తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు లడ్డూ కల్తీపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. అనేక మంది జైలుకు కూడా వెళ్లారు. తాజాగా లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణకు హాజరు కావాలంటూ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులిచ్చింది. జగన్ ప్రభుత్వంలో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. ఆయన హయాంలోనే లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సుబ్బారెడ్డికి సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 15న సిట్ ముందు హాజరవుతారంటున్నారు సుబ్బారెడ్డి. ఈ కేసులో కూడా ప్రభుత్వ గురి జగన్ పైనే ఉంది అనేది వైసీపీ నేతల వాదన. తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ ఎక్కడి వరకు దారితీస్తుందో అనే టెన్షన్ పడుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ అంటూ టీడీపీ, జనసేన చేస్తున్న ప్రచారం రాజకీయంగా వైసీపీని దెబ్బకొడుతుంది.
ఇలా జగన్తో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతల చుట్టూ అలుముకుంటున్న కేసులే కాదు, జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు సైతం కూటమి ప్రభుత్వ కేసుల దెబ్బకు కుదేలవుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు బయటకు రాకుండా ఉండేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా కూటమి ప్రభుత్వంలో అనేక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయట. అలాగే ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయటం, రాజధాని పేరుతో చేస్తున్న అవినీతి వంటి అంశాలపై జగన్ గలం విప్పగానే ప్రభుత్వానికి కేసులు గుర్తుకు వస్తున్నాయట. అలాగే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీలకు పిలుపు ఇస్తే ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిందని విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడల్లా వైసీపీ నేతలపై కేసులు బయటకు తీసి వారిని పక్కదారి పట్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయబోతుందని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇక ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా జగన్ పోరాటం మాత్రం ఆగేదే లేదని గట్టిగానే చెబుతున్నారు.